కాలుష్యం బారి నుంచి పర్యావరణాన్ని కాపాడాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న దృష్టాంతం ఇది. ఇటీవల ఏప్రిల్ 15వ తారీఖు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం సమీపంలోని దేచెర్ల గ్రామంలో వరలక్ష్మి గ్రానైట్ సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణను కాకినాడ ప్రాంతీయ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన ఎన్జిఓలు ఏకపక్షంగా సదరు కంపెనీ యాజమాన్యానికి ఎలాంటి ఇబ్బంది లేదు, ఈ పరిశ్రమ వాళ్ళని చేకొట్టి వెళ్ళారు. కంపెనీ వారు తదనంతరం ఇవ్వజూపిన డబ్బులు కాసిపడి ఎన్జిఓలు ఈ రకమైనటువంటి బాధ్యత రాహిత్యానికి పాటుపడటం తెలుస్తుంది. ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు ఈపీడీసీ తీసుకువెళ్ళినా కూడా ఆ అధికారుల నుంచి ఎలాంటి జవాబు రాకపోవడం తీవ్ర అభ్యంతరకరంగా ఉంది. ఈ విషయమై ప్రాంతీయ పీసీబీ అధికారులు పునరాలోచించి ఈ కంపెనీ వల్ల స్థానికులకు జరుగుతున్న నష్టాన్ని మరోసారి ప్రజాభిప్రాయ సేకరణను పెట్టాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు. కేవలం కంపెనీ యాజమాన్యం ఇవ్వజూపిన డబ్బులు కాసిపడి ఎన్జిఓలు తమ బాధ్యత రాహిత్యాన్ని ప్రదర్శించారన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు చొరవ తీసుకొని ఆ ప్రజాభిప్రాయ సేకరణ స్థానే మరో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాల్సిన అవసరం ఉంది. జై హింద్, జై ఈపీడీసీ.